కథ కాదు జీవితం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గర కూడా 15,000 తీసుకుంది అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా పరిచయం అవుతాడు? అతనే 9%. ఏమో ఈ అతను అంటున్న మాటలకు నువ్వేం సంజాయిషి చెప్పుకుంటావు చెప్పు. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్? 15,000 అంటే తీసుకోలేదు, 2,000 అంటే నేను ఒప్పుకున్నాను. అప్పుడే చెప్పిన డబ్బులు ఎంతైనా గానీ ఇంకొక అతను వచ్చాడు, ఆయన వచ్చి అతను వేరే 26,000 మాట అంటాడు. అంటున్నాడు. దానికి నువ్వేమంటావు చెప్పు. వేరే అంటే ఎవరెవరి దగ్గర అసలు తెలియని మనుషులు. ఆయనకు అందరు తెలుసు మేడం, నేను ఎవరెవరి దగ్గర తీసుకున్నాను అందరినీ చూపించిన. మొత్తం మా బిల్డింగ్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కూడా కాదు, మా బిల్డింగ్ వాళ్ళే ఉన్నారు. తెలుసు మొత్తం ఆయనకి A to Z తెలుసు. అతను ఇంతకుముందు అన్నాడు ఏంటంటే నేను లేనప్పుడు కూడా మా చుట్టుపక్కల వాళ్ళు ఈ అమ్మాయి గురించి చాలా అసలు బ్యాడ్ గా మాట్లాడటం స్టార్ట్ అయింది. అల్సు నువ్వు నన్ను చీప్ గా వాళ్ళ ముంగట చూసినప్పుడు ఎవరికైనా మెయిన్ పాయింట్ దొరికితే ఎవరైనా మాట్లాడతారు. కానీ ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, నువ్వు ఆ విషయం ఆయనతో డిస్కస్ చేస్తే అతనే అప్పులు చేసో ఏదో చేసో తీసుకొచ్చావు, నువ్వే వెళ్ళి తీసుకురావడం. మాట చెప్పాలా? ఎవరి దగ్గర అయినా వెళ్ళిరా, ఇప్పుడు నాకు 10,000 కావాలి అని అన్నాడు, మళ్ళీ వెళ్ళి రమ్మంటారు. ఎవరన్నారు? అతనే అన్నాడు. ఇది నిజమేనా? నువ్వే చెప్పావా అమ్మాయిని ఎక్కడికైనా అప్పు తీసుకున్నాను? నేను చెప్తున్నాను కదండి, అన్ని పిచ్చి మాటలు. ఇట్లాంటి విషయాలలో ఆమె పంపించిన ప్రతి ఒక్క మెసేజ్ ఉంది నా దగ్గర. ఎవరికైనా ఒక్కళ్ళన్నా సపోర్ట్ ఉండాలి. అయ్యో మా బిడ్డ జీవితం అని వాళ్ళు కూడా ఆలోచించి. అమ్మ వాళ్ళు కూడా నిన్నెందుకు సపోర్ట్ చేయడం? ఈయన వల్ల. ఎవరు ఆయన ఏమన్నా కూడా వాళ్ళ బిడ్డ సంగతి వాళ్ళకి తెలియదు కదా మేడం. ఇప్పుడైతే చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గర, మా అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పుడు చూస్తున్నారు. మరి మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే నీ పిల్లల్ని నీకు తీసుకోవడం ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నారో నేను వచ్చి తీసుకెళ్తా అంటే ఫోన్ పెట్టేయడం. ఇప్పుడు తనకే తెలుసు కదా పిల్లలు ఎక్కడున్నారో. అసలు నీ కాంటాక్ట్ లేదా వాళ్ళు? ఏం లేదు, నేనే చేస్తున్న ఫోన్. 10 సిమ్ములు మార్చిందండి. 10 సిమ్ములు కాదు మేడం, వేరే వేరే దాంట్లోకి తీసుకొని కాల్ చేయడం. నా దగ్గర డబ్బులు ఎక్కడివి, నేను ఎక్కడికేం చేయగలుగుతా? ఏదన్నా ఫోన్ లకే చేస్తే ఫోన్ రిసీవ్ చేయడు, ఫోన్ కట్ చేసేస్తాడు. అని చావాలా? నేను చేస్తా, నాకు అర్థం కావట్లేదు, చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అప్పులు చేయటం, పిల్లల్ని వదిలేసి ఒక తల్లి వెళ్ళటం అనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. పిల్లల్ని ఎందుకు వదిలినా మేడం? తనకు తెలిసి వస్తుందని వదిలా. ఇన్నిసార్లు తెలిసి వస్తుందని పిల్లలకి అన్యాయం చేస్తావమ్మా? వాళ్ళు ఎలా సఫర్ అవుతారో నీకు అర్థం. వాళ్ళ మమ్మీ దగ్గర ఉంచుతాడు, వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే చూసుకుంటారు. ఆ హిమ్మత్తోనే ఉన్నా. నాకు రీసెంట్ గా తెలిసింది అనాథాశ్రమంలో పెట్టి. అంటే ఇప్పుడు నువ్వు 10 నెలలుగా అసలు విడిపోయావు, వచ్చేసావు. నీ ఉద్దేశం ఏంటి అసలు? నీకు తిరిగి నీ సంసారం నిలబెట్టుకోవాలని ఉందా? నీ భర్తతో నీ పిల్లలతో కలిసి ఉండాలని ఉందా? లేకపోతే నీ పిల్లల్ని అనాథలుగానే వదిలేసి? నాకు తెలిసినప్పుడు ఎంత ఏదైనా గానీ నేను ఆ పిల్లలు తీసుకొనే వెళ్తాను. నాకు ఆ పిల్లలు కావాలి అంతే. నేను బతికేది కూడా వాళ్ళ కోసమే. ఇంతకంటే ఏమన్నా నీకు బలమైన కారణం ఉందా? నాకు నిజం చెప్తే నేనేమన్నా సహాయం చేయగలను. మీరు అన్ని దాచిపెట్టి మధ్య మధ్యలో సగం నిజాలు చెప్తే ఎవ్వరు ఏం హెల్ప్ చేయలేదు. నేనైతే తను ఎందుకంటే తల్లి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది అంటే దానికి చాలా బలమైన కారణం ఏదో ఉండాలి. అది ఏంటో నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు ఇక్కడ. అలా ధైర్యంగా చెప్తా మేడం. నేను పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టిపోయినా అంటే ఆయనకు తెలియాలనే వదిలిపెట్టిపోయినా. ఇన్ని సంవత్సరాలు దానివల్ల పిల్లలు బాధపడతారని నీకు అనిపించలేదా? నన్ను పిలుస్తాడు కదా మేడం అప్పుడన్నా. మరి నువ్వు పిలిచినప్పుడు నేను రాను, నెక్స్ట్ మార్చ్ లో వస్తాను, ఆ తర్వాత మేడం అసలు ఆయన ఫోన్ కాంటాక్ట్ సరిగా లేదు. ఆయన ఫోనే మాట్లాడాడు నాతోని. ఫోన్ చేసినప్పుడు నేను స్వాతిని అనగానే ఫోన్ కట్ చేయడం. నేను ఎలా రెస్పాన్స్? ఇంటి దగ్గర ఎక్కడుందో నీకు తెలుసు కదా, అతని పిల్లలు కొన్ని రోజులు డబ్బుది ప్రాబ్లం ఉంది కదా. వాళ్ళందరూ అడిగేది నన్ను ఉన్నారు, నా చేతికి ఇచ్చేది కాబట్టి వాళ్ళు నన్ను అడుగుతారు, తననేం అడుగుతలేరు. తనన్నా ఆమె నా భార్య వస్తారని భయపడి నువ్వు పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. అట్లా కాదు మేడం, తనని రమ్మన్నా కూడా మా ఇంటి దగ్గర ఉన్న రమ్మన్నా కూడా రాలేదు తను. వాళ్ళకి ఇంకా అడ్రస్ ఇలా ఎంతకాలం ఉండిపోవాలని నీ ఉద్దేశం? నేనేం ఇంకా ఎప్పటికైనా నేను వాళ్ళని కలవాలనే కదా ఇప్పటి వరకు. నీ అప్పులు ఇప్పుడు తీరే స్థితిలో ఉందా? తీరే స్థితిలో లేదు. మరి అలాంటప్పుడు ఎంతకాలం వాళ్ళని వదిలి ఇలా ఉండిపోవాలని అనుకుంటున్నాను? ఇంకా నేను వాళ్ళని తీసుకొని వాళ్ళ కోసమే కష్టపడి ఉండాలి. నేను తనైతే నాకు పెట్టాడు, తను నాకు చూడడు, అంతే. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను ఏదైనా జాబ్ చేసుకొని వాళ్ళని కాపాడు. నువ్వు జాబ్ చేయట్లేదా? ఇప్పుడు 1 month అయింది చేస్తున్నావు.
ఇప్పుడు నువ్వు One month అయింది stop నీకు ఇప్పుడు ఏం కావాలి అది నువ్వు చెప్పు. నాకు పిల్లలు కావాలి. నీ పిల్లల్ని తీసుకుని నువ్వే చూసుకుంటానని అంటున్నావు నువ్వు. కానీ నీ భర్తతో తిరిగి వెళ్లి సంసారం చేయాలన్న ఉద్దేశం ఆయన లేదా? ఉండడు మేడం, ఆయన నాతోని ఉండడు. ఆయనతో టార్చర్ లోపల 4 గోడల మధ్యలో నాకు తెలుసు. అంటే ఎలాంటి టార్చర్ అది క్లియర్ గా చెప్పు. క్లియర్ గా అంటే చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. యూజ్ అండ్ త్రో మేడం, నేను అంతే. నీ ఉద్దేశం ఏంటి? యూజ్ అండ్ త్రో అనేది దాంట్లో చాలా అర్థాలు వస్తాయి. అది ఆ అర్థం తన ఏంటి? భార్యను చూసినట్టు చూడాడు, మరి ఎలా చూస్తాడు? బయటి వాళ్ళని చూసినట్టు. నిన్ను చూసుకున్నాడు బాగానే అన్నావు నువ్వు. చూసుకున్నాడు, నేను కాదంటలే. బాబు పుట్టే వరకు మంచిగా ఉన్నాడు, తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందువల్ల? ఎందువల్ల నాకు తెలియదు. ఎలాంటి చేంజ్ వచ్చింది ఆయనలో? అన్నిట్లో చేంజ్ వచ్చింది. సరిగా చూసుకోకపోవడం, నా గురించి పట్టించుకునేవాడు. నేను ఒక్క టైం తినకపోయినా తను తినకుండా ఉండేవాడు. మరి అంత ప్రేమగా ఉన్న అతను మార్పు వచ్చిందంటే అందులో నీ వంతు లేదా? ఆయన నా వంతు లేదు మేడం. నీ వంతు లేకుండా ఎలా మారిపోతాడు? నా వంతు లేదు మేడం. మళ్ళీ వాళ్ళకి ఎవరికి నేను తక్కువ చేయలేదు. ఆయన పెట్టే స్థితిలో లేకపోయినా ఆయనకి 5 అక్క చెల్లెలు, వాళ్ళు మంచిగా ఉండాలని నేను వచ్చినప్పుడల్లా వాళ్ళని మంచిగా చూసుకున్నాను. అది నేను చేసిన తప్పు. ఫస్ట్ అనవసరంగా మా మమ్మీ వాళ్ళు తనకిచ్చి నా లైఫ్ స్పాయిల్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తనతో నా లైఫ్ స్పాయిల్ అయ్యింది. నేను వద్దు అన్నా నాకు ఏం కట్నం లేకుండా బంగారం తీసుకొని పెళ్లి చేసుకుంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆ అమ్మాయి ఎందుకు ఇలా నా పట్ల ఇట్లా ఎందుకు బిహేవ్ చేసిందంటే పెళ్లి కాకముందు తను ఎవరినైనా లవ్ చేసిందేమో, అందుకే నేనంటే ఇష్టం లేదన్నాడు. ఇందులో నిజం ఉందా? అంత లవ్ చేసినంటే తన నాన్న మ్యారేజ్ చేసుకుంటుంది, తినని ఎందుకు చేసుకుని ఉండే. సో అందులో నిజం లేదు అని నువ్వు అంటున్నావు. మరి ఇంత ఉన్నా కూడా ఇప్పటికే అంటాడు మేడం, ఎవరైనా ఇష్టం ఉంటే తీసుకురా మ్యారేజ్ చేసిస్తా అని అంటాడు. నీతో అన్నాడు, ఇష్టం ఉంటే తీసుకురా మ్యారేజ్ చేస్తా. ఇది నిజమేనా? నిజం. ఎందుకంటే అన్న మాటను అన్న అంట, నేను అన్న మాటను అనను అంట. ఎందుకంటే అది కాదయ్యా, ఒక భర్త అనే మాట ఇది భార్యతో. నీ సమస్యకు ఎట్లాంటి పరిష్కారం కావాలి నీకు అది చెప్పిన. ఇక అనుభవజ్ఞులు, దీని వల్ల ఎంతో మంది ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. అవును, అక్కడ తప్పు ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళే వెతుకుతారు. ఒక్క విషయం చెప్తాను, నేను ఇప్పటికీ చెప్తాను, నేను తప్పు చేస్తుంటే నడి రోడ్ల జనాలలో పెట్టి ఖండాలుగా నరికి తునకలుగా ఒక్కొక్క జిల్లాలకు పారేయండి. ఇంకోటి కూడా అంటున్నాను, తను మంచిగా ఉంటే చాలు, పిల్లలు మాత్రం తన దగ్గర ఉంటే మాత్రం బాగుండరండి. కొన్ని వాస్తవాలు మీరు చెప్పట్లేదు. ఇద్దరు ఏదో దాచిపెడుతున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, ఎంతో బాగున్నారు, కానీ ఏవేవో ప్రాబ్లమ్స్, అవి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కంటే చాలా డీపర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏంటని నాకు నిజంగా అర్థం కావట్లేదు. కొంచెం విచిత్రంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. మరి దీనికి సరైన అర్థం ఏంటి, అసలు మీ ప్రాబ్లం ఏంటని డిస్కస్ చేయడానికి మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ నాగేష్ గారు ఉన్నారు. వారిని పిలిపించి వారి మాటలు కూడా విన్నాక మేము ఒక సజెషన్ ఇస్తాం. డాక్టర్ గారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్పడం లేదు కొంచెం నాకు అర్థం కావట్లేదు. ఒకటి, కానీ తల్లి తండ్రి ఉండి కూడా పిల్లలు అనాథాశ్రమంలో ఉన్నారు. అది నిజంగా నాకు చాలా నన్ను బాధించిన విషయం. అసలు వీళ్ళిద్దరు ప్రాబ్లం కి ఎలాంటి ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు, అసలు ప్రాబ్లం ఏంటి మీకేమైనా అర్థమైతే చెప్పండి. వీళ్ళు ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్నంత సేపు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నానండి. ఈ ఇద్దరు పిల్లల్ని మీ దగ్గరే కూర్చోపెట్టుకున్నారు కదా, ఎందుకు తల్లిని వీళ్ళకి దూరం చేస్తున్నారు? ఒకసారి ఇద్దరు పిల్లల్ని అక్కడ పంపించగలరా మీరు? వీళ్ళిద్దరిని బాగా గమనించిన తర్వాత నాకైతే కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయండి. జనరల్ గా ఒక మాట చెబితే జంతువులకి మనుషులకి చాలా తేడా ఉందండి. దో
మనుషులు కూడా జంతు సంతతికి చెందిన వాళ్ళే అయినా కూడా ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ ద అనిమల్ కింగ్డమ్. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ దో. డిఫరెన్స్ ఏంటంటే మనిషి ఏదైతే ఒక తెలివి అనేది ఉందో ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పరచుకొని నీ కొరకు నేను, నా కొరకు నీవు, మన కొరకు పిల్లలు, పిల్లల కొరకు మనము అనే ఒక విధానాన్ని అవలంబించడం అనేది ఒకటి జరుగుతోంది. వీళ్ళిద్దరిలో గమనిస్తే అది నాకు కనపడడం లేదండి. ఆమెమో అప్పులు చేస్తుంది, అప్పులు తీర్చలేదు. స్వాతికి అప్పులు ఎలా చేయాలో బాగా తెలుసు, అప్పులు ఎలా తీర్చాలో తెలియదు, వాటిని భర్త పైన వేయాలని ఆమె చూస్తోంది. శ్రీనివాసరావు ఇన్ని సంవత్సరాల ఆర్టీసీలో ఎంప్లాయీగా ఉండి, ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా ఆయన తన ఫ్యామిలీని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తర్వాత తనకు వచ్చే డబ్బుని కూడా తను కరెక్ట్ గా చెప్పడం లేదు. ఇప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యంగా వింటున్నాను వీళ్ళ మాటలు. 1000 రూపాయలు నేను ఇస్తాను నీకు, ఈ 1000 రూపాయలతో నీవు సంసారాన్ని గడుపు అనేది ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు, ఒక 1000 రూపాయలతో ఈ రోజుల్లో అసాధ్యం. అది సంసారం నడపడం అనేది ఎలాగ వీరవుతుందని ఆయన అనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదండి. నన్ను కంప్లీట్ చేయనివ్వండి, దాని తర్వాత మీరు మాట్లాడదురు. కానీ నిజమే, ఆయనకు ఆదాయం తక్కువ, కానీ ఆమెకు స్ట్రోకులు ఎక్కువ. ఆమె ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్ మానియా అంటాం, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతోంది. ఏంటంటే ఆమెకు బయట ఉన్న ప్రపంచం అంతా చాలా కలర్ఫుల్ గా కనపడుతోంది. వాళ్ళు కార్లు ఉన్నాయి, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళు నగలు ఉన్నాయి, నేను కూడా అలా ఉండాలి అనే ఆలోచనలు వెళ్ళిపోతుందే. కానీ ఆ ఆలోచనలు అనే ఒక ప్రవాహంలో తాను కూడా కొట్టుకుపోతుంది అనే ఒక ఆలోచన తనకు తెలియడం లేదు. ఏ స్త్రీ అయినా కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని అపురూపంగా చూసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ స్త్రీ లక్షణాలు స్వాతిలో నాకు ఏమాత్రం కనపడం లేదనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని కనింది, ఆమె అప్పులు చేస్తోంది, వెళ్ళిపోతోంది. 9 months అయింది వాళ్ళిద్దరూ కలిసి ఉండలేదని. ఈయన సంసారం ఎలా చేయాలో ఈయనకు తెలియడం లేదు. ఈయన పిల్లల్ని కన్నాడు, వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేశారు ఇద్దరు. ఈమె మనస్తత్వం ఎటువంటిదంటే ఈమెకు వీలు కావడం లేదండి. సిమ్ కార్డ్స్ ఎంత ఈజీగా మార్చేస్తోందంటే వీలు అవ్వడం లేదు, కానీ నాకు అనిపిస్తుంది జీవితాన్ని కూడా ఇలానే మార్చేస్తుందా అనే ఒక మనస్తత్వం స్వాతిదండి. దాంట్లో ఎటువంటి డౌట్ కూడా మనకు అక్కర్లేదు. ఇక్కడ ఈయన చాలా ఎమోషనల్ గా ఉన్నాడు. ఆయన సైకాలజీ గమనిస్తే మనం ఎమోషనల్ గా ఉన్నాడు మనిషి, కానీ భార్యని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఏ భర్త అయినా కూడా భార్యని కంట్రోల్ చేయాలి అంటే ఆమెకు బంగారమో, నగలో, భూమిలో ఇవ్వాల్సిన అవసరం లేదు. నీతో ఉన్నానే నేను అని ఆమెకు ఒక భరోసా ఇస్తూ ఆమెను కంట్రోల్ చేయగలిగితే చాలు. అది ఏమాత్రం మీరు చేయడం లేదు అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే వీలు కాదు కానివ్వండి, చీరలు మార్చినంత ఈజీగా జీవితాలు మార్చాలంటే వీలు కాదండి. కానీ ఆమెకు ఆ చీరలు మార్చినంత ఈజీగా జీవితం కావాలనే కోరిక చాలా బలంగా ఆమెలో కనపడుతుందండి. అది వెరీ వెరీ రాంగ్ ఆన్ యువర్ పార్ట్ అమ్మ. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక స్త్రీకి భర్త పైన ప్రేమ ఉండకపోవచ్చు, బంధువుల పైన ప్రేమ ఉండకపోవచ్చు, కానీ పిల్లల పైన మాత్రం తప్పకుండా ప్రేమ అనేది 100% కాదండి, 1000% ఉంటుంది. అది ఏ కోసానా ఈ స్త్రీలో నాకు కనపడడం లేదండి. పిల్లలు పోతే పోయారు, పడేసాం, కన్నాము, అనాథాశ్రమంలో పడేశాము, పెరిగితే పెరిగారు, బతికితే బతికారు, లేకపోతే లేదు అన్న ఒక ఆలోచన ఏముంది కదా, చాలా చాలా రాంగ్ అండి. ఒక స్త్రీ మనసు ఆమెకు ఉందా అనేది ఎక్కడో ఒక డౌట్ అయితే నాకు తప్పకుండా వస్తుందండి. ఇక ఇంకోటి ఏంటంటే 9 months ఆఫ్ సపరేషన్ అండి ఇద్దరిది. ఒక 9 నెలల సపరేషన్ వాళ్ళ మధ్యలో కనపడుతోంది. దీన్ని బట్టి ఎటువైపు నుంచి ఆలోచన చేసినా కూడా వీళ్ళిద్దరికి జీవితం అంటే ఏమిటి, జీవితం అంటే ఒక అవగాహన ఉందా లేదా, ఇలాంటి డౌట్స్ నాకు చాలా వస్తున్నాయండి. ఇది కథ